కాసేపట్లో సిట్ అధికారుల ఎదుట ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. ఇందులో భాగంగా లంగర్ హౌస్ దారామతి నివాసం నుంచి జూబ్లీహిల్స్ పిఎస్ కు బయలుదేరారు ప్రభాకర్ రావు. సుప్రీం ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కీలక నిందితుడు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఆరోపణలతో గతంలో ప్రభాకర్ రావు అమెరికాకు పరారయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్ కు వచ్చారు. రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన ప్రభాకర్ రావు నేరుగా తన నివాసానికి వెళ్లారు. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించడంతో భారత్ కు వచ్చారు. కాసేపట్లో సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరు కానున్నారు. రైట్, మరికాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు ప్రభాకర్ రావు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్ గా ఉన్న ప్రభాకర్ రావు మరికాసేపట్లో సిట్ అధికారుల ఎదుట విచారణకు హాజరు కానున్నారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? ఎందుకంటే ఈ ప్రభాకర్ రావు విచారణ అనేది చాలా కీలకం ఈ కేసులో. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మరికొద్ది క్షణాల్లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకుంటున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకొని ఇక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ఇక మరికొద్ది క్షణాల్లోనే ఆయన ఇప్పటికే ఇంటి నుంచి ఇటు లంగర్ హౌస్ లిమిట్స్ లో ఉన్నటువంటి బారామతి నుంచి ఆయన యొక్క విల్ల నుంచి కూడా బయలుదేరడం జరిగింది ఒక అర్ధగంట క్రితం. ఇక మరికొద్ది క్షణాల్లో ఏ క్షణమైనా సరే ప్రభాకర్ రావు ఇప్పుడు జూబ్లీహిల్స్ పిఎస్ కు చేరుకున్నటువంటి అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అందులో భాగంగానే ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ఎదుట పూర్తిగా భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. ఒకవైపున రాకపోకలకు సంబంధించి కూడా పూర్తిగా పోలీసు స్టేషన్ ముందు బ్యారికేడ్స్ ను విధించడం జరిగింది. బ్యారికేడ్స్ ను ఏర్పాటు చేసి ఇతరులు ఎవరు కూడా లోపలికి వెళ్ళకుండా పూర్తిగా రెస్ట్రిక్షన్స్ విధించారు. మొత్తం ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మనకి ఇక్కడ ఇటు ఇన్స్పెక్టర్ స్థాయి నుంచి ఏసీపీ స్థాయి అధికారులు అలాగే ఇతర కానిస్టేబుల్స్ అందరూ కూడా బందోబస్తులో పాల్గొని ఇతరులు ఎవరు లోపలికి వెళ్లకుండా పూర్తిగా బ్యారికేడ్స్ విధించి బందోబస్తులో పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు విషయానికి వచ్చినట్లయితే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు ప్రభాకర్ రావు. ఆయన ఖచ్చితంగా ఈ విచారణలో పాల్గొంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి అనేక కీలక విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేది ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం భావిస్తోంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఒకవైపున ఇప్పటికే అరెస్ట్ అయినటువంటి వాళ్ళందరూ కూడా మొదటిగా అరెస్ట్ అయినటువంటి ప్రణీత్ రావు కావచ్చు, ఆ తర్వాత తిరుపతన్న, భుజంగరావు, అలాగే టాస్క్ ఫోర్స్ డీసీపీగా ఉన్నటువంటి రాధాకిషన్ రావు, వీళ్ళందరూ కూడా తెలియజేసినటువంటి పేరు. ఇందులో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి, పూర్తిగా ఆయన యొక్క డైరెక్షన్ లోనే తాము పనిచేశాము అనేది ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ టీం అంతా కూడా తెలియజేసినటువంటి ఒకవైపున ఇన్వెస్టిగేషన్ టీం కు తెలియజేసినటువంటి నేపథ్యంలోనే వాళ్ళందరూ అరెస్ట్ అయ్యి తర్వాత రిమాండ్ నుంచి బయటకు రావడం జరిగింది. తమను డైరెక్ట్ చేసినటువంటి వ్యక్తి ప్రభాకర్ రావు అనేది వాళ్ళు చాలా కీలకంగా తెలియజేశారు. ఇక అందులో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఖచ్చితంగా ముందడుగు పడాలంటే ఇప్పుడు ప్రభాకర్ రావును అదుపులోకి తీసుకొని ఆయన్ను విచారిస్తే ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక ముందడుగు పడేటువంటి అవకాశం ఉంటుంది. దర్యాప్తు అనేది వేగవంతంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని భావించిన తర్వాత 2024 మార్చి 5న ఆయన మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇక కేసు నమోదు చేసిన దగ్గర నుంచి అప్పటి నుంచే ఇన్వెస్టిగేషన్ టీం ఒకవైపున ప్రభాకర్ రావును పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అయితే ఒకవైపున ప్రయత్నాలను ముమ్మరం చేసినప్పటికీ ఎప్పుడైతే తన మీద కేసు నమోదైందో అప్పటికే ప్రభాకర్ రావు ఇండియా వదిలి పారిపోవడం జరిగింది. ఆయన విదేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు. ఇక విదేశాల్లో తలదాచుకుంటూ ఇండియాకు రాకుండా ఇన్వెస్టిగేషన్ టీం కు దర్యాప్తులో సహకరించకుండా ప్రభాకర్ రావు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క దర్యాప్తుకు దూరంగానే ఉంటూ వచ్చారు. ఇక ఇదిలా ఉంటే మరోవైపు ఖచ్చితంగా విచారణకు హాజరు కావాలని ఒకవైపున ఇన్వెస్టిగేషన్ టీం తెలియజేస్తూనే ఉంది. అయినప్పటికీ ఆయన రాకపోవడంతో మొదటగా లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఆ తర్వాత రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయడం జరిగింది. మరోవైపు ఆయనకున్నటువంటి పాస్పోర్ట్లను కూడా రద్దు చేశారు. ఎన్ని చేసినా సరే ప్రభాకర్ రావు ఇన్వెస్టిగేషన్ కు రాకుండా తనకు ఆరోగ్యం అనేది సహకరించట్లేదు.
ఉండట్లేదు, అనారోగ్యం పాలై ఉన్నాను, ఖచ్చితంగా తను ట్రీట్మెంట్ చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందనేది ఇన్వెస్టిగేషన్ టీంకు తెలియజేశారు. ఇక ఈ క్రమంలోనే ఖచ్చితంగా ఆయన మీద క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలకు ఒకవైపున ఇన్వెస్టిగేషన్ టీం పూనుకుంది. ఇక కోర్టులు సైతం ఒకవైపున తను ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ కు దూరంగా ఉండేలా ఒకవైపున కోర్టులను ఆశ్రయించాడు. అలాగే మొదట స్థానికంగా ఉన్నటువంటి నాంపల్లి కోర్టును ఆశ్రయించారు, ఆ తర్వాత హైకోర్టులోను, తర్వాత సుప్రీంకోర్టులోను. కోర్టులకు వెళ్లి ఆయన బెయిల్ పిటిషన్లు కూడా దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్లు దాఖలు చేసినటువంటి సమయంలో కోర్టులు ఆయన యొక్క బెయిల్ పిటిషన్లను తిరస్కరించి వాటన్నిటిని కూడా కొట్టివేసి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ టీం ఎదుట ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసు దర్యాప్తు అనేది వేగంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇందులో ఎస్ఐబి చీఫ్ గా అప్పుడు పనిచేసినటువంటి వ్యక్తివి కాబట్టి ఖచ్చితంగా దర్యాప్తు అధికారులకు సహకరించాల్సినటువంటి అవసరం ఉంది, విచారణలో పాల్గొనాలి అనేటువంటి విషయాన్ని కోర్టులు చాలా స్పష్టంగా తెలియజేశారు. కోర్టులు తెలియజేసిన తర్వాత ఇక ఆయన సుప్రీంకోర్టులో తన ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. తనను అనారోగ్య కారణాల వల్ల తనను అరెస్టు చేయకుండా, అలాగే ఫిజికల్ హెరాస్మెంట్ అనేది జరగకుండా తగిన ఆదేశాలను జారీ చేస్తే ఖచ్చితంగా తాను విచారణకు సహకరిస్తాను అన్నటువంటి విషయాన్ని ప్రభాకర్ రావు తెలియజేశారు. ప్రభాకర్ రావు తెలియజేయడంతో కోర్టులు కూడా ఆ రకమైనటువంటి ఆదేశాలను దర్యాప్తు అధికారులకు ఇవ్వడంతో ఇక అధికారులు సైతం ఇక్కడ ఇప్పటికే పాస్పోర్ట్ అనేది రద్దయి ఉంది, ఇక ఇతర దేశాలకు ప్రయాణించడం అనేది ఇబ్బందికరంగా మారింది కాబట్టి దానికి సంబంధించి కూడా ఒక వన్ టైం ఎంట్రీ కింద ఒక ప్రత్యేక అనుమతిని జారీ చేశారు. ఎమర్జెన్సీ ట్రాన్సిట్ వారెంట్ ను జారీ చేసి ఇండియాకు వచ్చేందుకు పూర్తిగా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఆయన నిన్న అర్ధరాత్రి ప్రాంతంలో అమెరికా నుంచి బయలుదేరి నిన్న అర్ధరాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఎయిర్పోర్టుకు చేరుకొని ఉదయం అంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకుంటే ఎయిర్పోర్టుకు చేరుకున్న తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడానికి 3 గంటల సమయం పట్టింది. దాదాపు 11:30 వరకు కూడా ఇమిగ్రేషన్ అధికారులు ఎదుట తను విచారణలో పాల్గొనాల్సి వచ్చింది. లోపల ప్రాసెస్ మొత్తాన్ని కూడా కంప్లీట్ చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పటికే ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయి ఉన్నాయి కాబట్టి సెంట్రల్ అధికారులందరూ కూడా ఆయన మీద ప్రత్యేక దృష్టి సారించి ఆయన ఎటువంటి దానికి సంబంధించినటువంటి పూర్తిగా ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఆయన్ను బయటికి రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ చేసిన తర్వాత ప్రభాకర్ రావు ఆయన యొక్క సొంత కారులోనే అప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు అక్కడికి చేరుకొని ఆయన అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అక్కడ నుంచి ప్రభాకర్ రావు ప్రత్యేక అనుమతులతో ఆయన నివాసానికి వెళ్ళిపోవడం జరిగింది. ఇటు లంగర్ హౌస్ లిమిట్స్ లో ఉన్నటువంటి బారామతి దగ్గర ఉన్నటువంటి ఆయన యొక్క నివాసానికి వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు. ఇక మనకున్నటువంటి సమాచారాన్ని బట్టి పోలీసులకు ఇప్పటికే సహకరిస్తాను, దర్యాప్తులో పాల్గొంటానటువంటి విషయాన్ని తెలియజేశారు కాబట్టి ఇక మరికొద్ది క్షణాల్లోనే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా కొనసాగుతున్నటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దర్యాప్తులో పాల్గొనబోతున్నాడు. మరికొద్ది క్షణాల్లోనే ఆయన ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా జూబ్లీహిల్స్ పోలీసులు పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. ఇక రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.